సరస్వతిని గమనిస్తుంటే ఏదో దిగులుగా కనిపిస్తోంది. శ్రావణ్ణి పెళ్లి చేసుకోవటం తనకి మనస్ఫూర్తిగా ఇష్టమో లేదో. తీరా పెళ్లి పీటలెక్కాక ఇష్టం లేదంటే ఆవాస్ పాలవుతాం. సరస్వతి, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఇప్పుడేంటండి, అసలే ఆలస్యం అవుతుంది. ఒక్క నిమిషం సీత. సరస్వతి, నీకు శ్రావణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా? మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా? మనసులో వాడి మీద ఇంకా కోపం, చేసిన తప్పు, పడిన నింద అన్నీ గుర్తుపెట్టుకుని ఒప్పుకున్నావా? ఏమండి, కొద్దిసేపట్లో పెళ్లి పెట్టుకొని అవన్నీ ఇప్పుడెందుకండి? తను ఒప్పుకుంది. పెళ్ళయ్యాక చిన్న చిన్న అపోహలేవైనా ఉన్నా తొలగిపోయి అన్నీ సర్దుకుంటాయి. లేదు సీత, పెళ్లి చూపులు చూసుకుని పెద్దలు కూర్చుని మాట్లాడుకుని కుదిర్చిన పెళ్ళైతే నువ్వన్నట్టు చిన్న చిన్న అయిష్టాలు, సందేహాలు ఉంటే పెళ్లి తర్వాత తొలగిపోతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఒక పెళ్లిలో జరిగిన తప్పు మరొక పెళ్లికి దారితీసింది. అపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగి నిందలు మోసి చివరికి సమస్యలు తొలగిపోయి ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. పెళ్లికి ముందే జరిగినవన్నీ మర్చిపోయి స్వచ్ఛంగా ఉండటం మంచిది. అందుకే అడుగుతున్నాను. చెప్పు సరస్వతి, జరిగిన విషయాలన్నీ ఇంకా నీతోనే ఉన్నాయా? వాటిని వదిలేసి పెళ్లిపీటల మీద కూర్చుంటున్నావా? ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతున్న నేను ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పగలను? చెప్పు సరస్వతి. అది లేదండి, అవేవి మనసులో పెట్టుకోలేదు. నిన్ను గమనిస్తుంటే మాత్రం నాకు అలా అనిపించట్లేదు సరస్వతి. 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను. పెళ్లి జరగబోయే ఆడపిల్లకి ఉండాల్సిన సంతోషం నీలో లేదు. ఏదో దిగులుతో కనిపిస్తున్నావు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ మాకు తెలియకుండా వీర రాఘవన్ నిన్ను కలవటం, ఫోన్ చేసి బెదిరించడం అలాంటివి ఏమైనా చేస్తున్నాడా? మరి నీ సమస్య ఏంటి సరస్వతి? ఎందుకు అలా ఉంటున్నావు? చూడమ్మా, పెళ్ళి అనేది మగవాడి జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే ఆడపిల్లకి జీవితం. ఇప్పటికే నీ మీద, మా తమ్ముడి మీద నిందలు పడ్డాయి. చెడు ప్రచారం చేసి మరీ మీకు పెళ్లి జరిపిస్తున్నామని జనంలో స్థిరపడిపోయింది. ఒక పక్క వీరరాఘవ మనసులో కోపం పెట్టుకుని నీ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. పెళ్లి తంతు మొదలై నువ్వు శ్రవణ్ పీటల మీద కూర్చున్న తర్వాత ఏదైనా తేడా జరిగినా, పెళ్ళి ఆగినా అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఇంట్లో నీకంటూ ఒక విలువైన స్థానం ఇవ్వాలనుకుంటున్న మా కుటుంబం ఊరి జనంలో విలువను పోగొట్టుకుంటుంది. నీ జీవితం అభాసుపాలవుతుంది. నీతో పాటు మేమందరం జీవితాంతం కుమిలిపోతూ బతకాల్సి వస్తుంది. దాక్షాయిని చెప్పినట్టు వీళ్ళ పరువు పోతుందని స్వార్థంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. అందుకే మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతున్నాను. నీ మౌనాన్ని అంగీకారం అనుకోవాలి, అర్ధాంగీకారం అనుకోవాలో అర్థం కావట్లేదు. అర్ధాంగీకారం అంటే ఎలా రియాక్ట్ అవుతారో, ఏం జరుగుతుందో ముందైతే ఇష్టమనే చెప్పేస్తాను. ఇష్టంగానే చేసుకుంటున్నానండి. అలా అయితే
ఇష్టప్రకారమే మనస్ఫూర్తిగా శ్రవణ్ణి పెళ్లి చేసుకుంటున్నానని మీ నాన్నగారి ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పమ్మా. చేయి సరస్వతి, నీ ప్రమాణం మీదే మా కుటుంబ గౌరవం, నీ జీవితం ఆధారపడి ఉన్నాయి. నా మీద చూపించే అభిమానం, చేసే పని అంతా వీళ్ళ మర్యాదకు భంగం కలుగుతుందని భయంతో రామరాజు భయం మాటల్లోనే అర్థమవుతుంది. వీళ్ళ గౌరవానికి తప్ప నాకంటూ విలువలేని ఈ పెళ్లి కోసం ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. వీర్రాఘవే కరెక్ట్. చెప్పు సరస్వతి, ప్రమాణం చేయి. నేను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుంటున్నానని మా నాన్న మీద ప్రమాణం చేస్తున్నాను. నేను మీ మీద ప్రమాణం చేసింది శ్రావణ్ గురించి కాదు నాన్న, వీర్రాఘవ్ గురించి. నువ్వు కోరుకున్నట్టు నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. తండ్రి ఫోటో మీద ప్రమాణం చేసి ఈయనకి మాటిచ్చింది కాబట్టి శ్రావణ్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మీ పళ్ళు తెల్లగా మెరవాలంటే డింగ్ డాంగ్ వాషింగ్ పౌడర్ని వాడండి. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సీత వాళ్ళ పెళ్లి చేసేస్తుంది. ఎలా అయినా బయటపడాలి. ఎలా ఎలా చండ ప్రచండ తిండి మార్తాండ గండర గండ స్వర్ణ కూష్మాండ గడ్ర శోపేత బిందు భోజ వట్ర సుడి సహిత తేజో విరాజా. రై సోదే, తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి అక్షరాలు సరిగా పలకడం రాదా? నా పేరు సోది కాదు, సూది. రై నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాన్రా. నా కట్లు విప్పరా. డబ్బు కాదు, తినడానికి చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు, ఎగ్ పులుసులు, రొయ్యల వేపుడు, సంవత్సరం పాటు ప్రియాపత్రులు ఇచ్చినా సరే నేను కట్లు విప్పను. రేయ్ నీ తిండి తగలయ్యా. ఐటమ్స్ అన్ని హోటల్లో మెనూలాగా చదువుతున్నావేంట్రా? నిన్నటి నుండి గ్యాప్ లేకుండా నువ్వే తింటున్నావు కదరా. నాకేం పెట్టవేంట్రా? ఆకలేస్తుందిరా. ఏమన్నా పెట్టరా, తిండిపోతా. ఇదిగో నేను ఏదైనా భరిస్తాను గాని అబద్ధం చెప్తే మాత్రం సహించును. నేను కట్టేసిన దగ్గర నుంచి అప్పుడప్పుడు నీకు ఫుడ్ పెడుతూనే ఉన్నాను కదా, అంతా తినేసి ఇంకో ఆకలంటావేంటి? నాకు నువ్వు పెట్టిన దాన్ని తిండంటారా? అంతకంటే చీమలు తినే ఫుడ్డే ఎక్కువ ఉంటుంది కదరా. నిన్న మధ్యాహ్నం 3 చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకులు తెచ్చి నాకు 4 ముద్దలు లెక్క పెట్టి మరి నువ్వే తినేశావు.
ఒక్క ముక్క వాసన చూపించి 3 ప్యాకెట్లు నువ్వే మింగేశావు కదరా. సాయంత్రం 4 డజన్ల అరటి పండ్లు మొత్తం మింగేశావు. కనీసం నాకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు. రాత్రి 2 ప్యాకెట్ల మటన్ బిర్యానీ తిని నాకు 3 ముద్దలు పెట్టావు. మొత్తం నువ్వే తిని నాకు పెట్టానంటావేంట్రా? నీకు ఆ 3 ముద్దలు తినిపించేసరికి నాకు ఫుడ్ సరిపోలేదు. ఆకలితోటి రాత్రంతా నిద్రపట్టలేదు తెలుసా. మర్యాదగా కట్లు విప్పుతావా లేదా? సమస్య లేదు. నేను కట్లు విప్పుకున్నానంటే మాత్రం నిన్ను వదలరా రే. ఉరికించి కొడతా. ఫుడ్ తినకుండా పరిగెత్తితే నాకు ఆయాసం వస్తుంది. ఏదైనా తినిపించి అప్పుడు ఉరికించే. రే నాని, మార్తి, ఈ సామాన్లన్నీ లోపల పెట్టండి. అలాగే అన్నయ్య. అలాగే వంట పనులన్నీ దగ్గరుండి చూసుకోండి. వచ్చే అతిథులకి టీలు కాఫీలు ఏమేం కావాలో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నయ్య. మీరు పదండి. వెళ్ళండి. ఈ వీర్రాఘవ్ గాడు ఏమైపోయాడు? ఫోన్ సరిగ్గా కలవడం లేదు. ఇందాకేమో ఏదో రాంగ్ కాల్ వెళ్ళింది. కొంపతీసి ఫోన్ ఎక్కడన్నా పడేసుకున్నాడా? నేను అర్జెంటుగా ఈ విషయం వీర్రాఘవ్కి చెప్పాలి. ఎలా? దాక్షాని, ఇంకా ఆలోచిస్తూ నిలబడ్డావేంటి? పంతులు గారికి ఏం కావాలో చూడాలి. వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకోవాలి. మిగిలిన ఏర్పాట్లన్నీ మనమే చూసుకోవాలి. ఇక్కడే నిలబడితే పనులు కావు. అసలే సమయం తక్కువ ఉంది. పద వెళ్దాం. దాక్షాని, చెప్పడం మర్చిపోయాను. కారులో కట్టం కింద పెట్టాల్సిన చీర ఉంది, వెళ్ళి తీసుకురా. ఇందాకేమో సీత చెప్పింది, ఇప్పుడేమో వీడు చెప్తున్నాడు పనులన్నీ. ఛే, ఆ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఓకే అన్నయ్య. ఏంటి దాక్షాని, ఇంత నిదానంగా వస్తున్నావు? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. పద పద. ఏమండి, మీరు వెళ్ళండి. నేను గుడి పూజారి గారికి మన కుటుంబం పేరు మీద అర్చన చేయమని చెప్పొస్తాను. సరే సరే, ఇది ఇలా ఇచ్చి నువ్వు త్వరగా వెళ్ళరా. 2 నిమిషాలు వచ్చేస్తాను. త్వరగా వచ్చే. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు. అంతా సిద్ధమేనా? మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసాం. చూడండి వెళ్ళి. అలాగే. ఒకసారి ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నా లేదో చూసుకోండి. నీ పార్ట్నర్ మళ్ళీ ఫోన్ చేస్తుంది. చూడు ఎలా ఆడుకుంటాను. రై, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మర్యాదగా ఫోన్ ఇటు. నువ్వు కూడా పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండు. హలో హలో, వీర్రాఘవ్ ఉన్నాడా? ఇది పెస్ట్ కంట్రోల్ ఆఫీస్ మేడం. మీ ఇంట్లో గానీ మీకు గానీ చెదులు పెట్టినట్టయితే మందు కొట్టి నివారించబడ్ను. రే, ఎవడ్రా నువ్వు? వీర్రాఘవ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? మేడం, అరే ఒరే అని మర్యాద లేకుండా మాట్లాడొద్దు. ఇది పెస్ట్ కంట్రోల్ ఆఫీస్. చెద పురుగులన్నింటినీ చంపేస్తా. ఫోన్ పెట్టే. రే, నేను దెబ్బక దడుచుకుంది పిల్ల. రేయ్,
నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, చంపేస్తాను. నీ కట్లిప్పినప్పుడు ఆలోచిద్దాంలే గాని గమ్మునుండు. నేనేమైనా వేరే నెంబర్కి కాల్ చేశానా? ఇది వీర్రాఘవ్ నెంబరే. నెంబర్ కూడా ఫీడ్ చేసే ఉంది. ఏమన్నా క్రాస్ కాల్ అయి ఉంటుందా? హలో హలో, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా దగ్గర టాయిలెట్ క్లీనింగ్కి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మీకేం కావాలో చెప్తే ఆర్డర్ బుక్ చేస్తాం. మా దగ్గర క్రెడిట్ కార్డు ఆప్షన్ కూడా ఉంది. ఏంట్రా వీర్రాఘవ్ ఫోన్ దగ్గర పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? ఇందాక కూడా నువ్వే కాల్ లిఫ్ట్ చేసావు. అసలు ఎవరా నువ్వు? ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం. వాతావరణ సూచన. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న కారణంగా దేశంలో అన్ని చోట్ల భూకంపం వచ్చే అవకాశం మెండుగా ఉందని ప్రముఖ వాతావరణ నిపుణులు గంధరగోళేశ్వరరావు గారు అభిప్రాయపడుతున్నారు. ప్రజలెవరూ భూమి మీద నడవకుండా మెడకు తాళ్లు కట్టుకుని గదిలో వేలాడాలని ఘంటాపదంగా హెచ్చరిస్తున్నారు. వీడెవడో కావాలని వీర్రాఘవ ఫోన్ దగ్గర పెట్టుకుని ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. అసలు వీర్రాఘవ ఏమైపోయినట్టు? వదినా, త్వరగా రా, అన్నయ్య రమ్మంటున్నాడు. సరే. సరిగ్గా ముహూర్తానికి ముందు వీళ్ళ స్వార్థం అర్థమైంది. కాబట్టి నేను వీర్రాఘవ్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. కానీ ఎలా? అనుకున్నది అయ్యే వరకు టెన్షన్గానే ఉంది. సరస్వతి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే పద. అటువైపు కట్టేశాం కదా, ఇవి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి వెళ్ళు. రానయ్య. శంకర్, పనులన్నీ జరుగుతున్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు కదా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయానయా. వీళ్ళిద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేస్తే కార్యక్రమం ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెట్టేయచ్చు. దాక్షాయిని, నువ్వు శంకర్ శ్రావణ్ణి తీసుకెళ్ళి పట్టుబట్టలు కట్టించి పెళ్లి కొడుకుని చేయండి. నేను సరస్వతిని తీసుకెళ్తాను. సరస్వతితో ఒకసారి మాట్లాడి ప్లాన్ సెట్ చేద్దామంటే సీత అసలు పడినివ్వట్లేదు. ఎలా? దాక్షాయినితో ఒకసారి మాట్లాడితే కానీ నేనేం చెయ్యాలో నాకు తెలియదు. తనని ఒంటరిగా ఎలా కలవాలి? ఏంటి అలా నిలబడ్డారు? ఆలస్యం అవుతుంది, పనులు కానివ్వండి. శంకర్, శ్రావణ్ణి తీసుకెళ్ళండి. దాక్షాయిని, నువ్వు కూడా వెళ్ళు. పద్దాక్షాయని. ఏమండి, మీరు ఈలోగా వేరే ఏర్పాట్లు చూస్తూ ఉండండి. నాని పద. సరస్వతి, పద వెళ్దాం. పంతులు గారు. అమ్మా, సరస్వతిని పెళ్లి కూతురుని చేసి తీసుకురాగానే కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అలాగేనమ్మా, తొందరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అవుతుంది. అలాగే. సరస్వతి, పద.
వదినా, పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేయించాలంట. పంతులు గారు త్వరగా రమ్మంటున్నారు. మేము వచ్చేస్తున్నాం, నువ్వు వెళ్ళు. సరే. ఈ వీర్రాఘవ ఎటెళ్ళాడో తెలిసి చావట్లేదు. అయితే వల్ల సరస్వతితో మాట్లాడడం కుదిరి చావట్లేదు. ఈ పెళ్లి ఎలా ఆపాలో ఏంటో. అన్ని నగలు వేసినట్టే కదా, అయిపోయినట్టే. సరస్వతి పద రా. ఏమండి, శ్రవణ్ని రెడీ చేశారు కదా, నేను వెళ్ళి మిగతా పనులు చూస్తాను. నేను కూడా వస్తాను దాక్షాయని. శ్రవణ్, నువ్వు ఇక్కడే ఉండరా. పంతులు గారు పిలిచినప్పుడు వద్దులే, సరేనా? సరే అన్నయ్య. పెద్ద దాక్షాయని.